నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్ లో అనేక అంశాలు మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో చాలా మందికి సింప్లిఫైజ్ గా మనకు ఉపయోగపడేటేంటి, మనకు ఏది లాభదాయకం ఏది నష్టదాయకం అనేటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సామాన్య మధ్య తరగతుల గురించి మాట్లాడదాం. ఇంత పెద్ద బడ్జెట్లో 80 నిమిషాల ప్రసంగంలో చాలా మందికి అన్ని విషయాలు అర్థం కావు. కానీ సింపుల్ గా మనకు ఉపయోగపడేటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించి మాట్లాడుకుంటే ఈ యొక్క బడ్జెట్ తర్వాత, నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తర్వాత సాధారణ వ్యక్తులకు, సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా మన నిత్యావసరాలుగా ఉపయోగించేటువంటి వస్తువులు, లేదంటే కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మిగతా ఎక్సెట్రా వస్తువులన్నిటి కానీ ఉపయోగించేటువంటి వస్తువులు, ఏ వస్తువులకు ధరలు తగ్గుతాయి, ఏ వస్తువులకు ధరలు పెరుగుతాయి ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తర్వాత, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ వస్తువులకు ఎంత మేరకు తగ్గుతాయి అనేటువంటి వివరాలకు సంబంధించి ముందుగా పెరిగేటువంటి వస్తువుల గురించి చూస్తే, ఖరీదైనటువంటి వాచ్లు, ఆల్కహాల్, మద్యం, వాటికి సంబంధించినటువంటి ధరలు ఈ బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత పెరుగుతాయి. తగ్గేటువంటి విషయాలు కనుక చూస్తే, క్రీడా పరికరాలు, ఆట వస్తువులకు సంబంధించినటువంటి క్రీడా పరికరాలు ఇక నుంచి ఈ యొక్క బడ్జెట్ తర్వాత కొంచెం తగ్గుతాయి. అలాగే కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్, వెండింగ్ మెషిన్లు, వీటి ధరలు కూడా పెరుగుతాయి. లెదర్ వస్తువులు, లెదర్ చెప్పులు కానీ, లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్ కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయో అవి తగ్గుతాయి. అలాగే వీడియో గేమ్స్ తయారీ విడిభాగాలు, ఇంట్లో వాడుకునేటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో వీడియో గేమ్స్ తయారీ విడిభాగాలు ఉంటాయిగా, ఈ ధరలు కూడా పెరుగుతాయి. విమాన ఇంజిన్ సహా విడిభాగాలు, ఈ ధరలు తగ్గుతాయి. అలాగే దిగుమతి చేసుకున్నటువంటి గొడుగులు, అంబరిల్లా, ఇప్పుడు మనకు దొరికేటువంటి అంబరిల్లా మన దగ్గర తయారైనటువంటి వాటిల్లో ఎలాంటి ఛార్జెస్ ఉండవు. కానీ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గొడుగులు కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబరిల్లాస్ ఉంటాయి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి, వీటి ధరలు పెరుగుతాయి. ఇక నుంచి గొడుగుల ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మైక్రోవేవ్ ఓవెన్స్ విడిభాగాలు, దీని ధరలు ఇక నుంచి ఈ యొక్క బడ్జెట్ తర్వాత నుంచి భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏటీఎం క్యాష్ డిస్పెన్సర్ మిషన్, దాని విడిభాగాలు, ఇది దీంతో పెద్దగా మనకు ఉపయోగం లేదు, బట్ వీటి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. అంటే మరి ఈ పెరిగినప్పుడు చార్జెస్ ఏమన్నా బ్యాంకులు ఎక్స్ట్రా పెంచుతాయా లేదా అనేది ఇంకా తెలియదు ప్రస్తుతానికి, బట్ వీటి ధరలు అయితే పెరుగుతున్నాయి. మిషన్స్ కి సంబంధించి ఇది బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. విదేశీ విద్య, నిన్న బడ్జెట్ లో ప్రధానమైనటువంటి అంశం విదేశీ విద్యకు సంబంధించి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి అంశం. చాలా వరకు విదేశీ విద్య, బయట దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు రాయితీలను కనిపించింది. వీటి విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా లాభదాయకంగా మారనుంది బడ్జెట్. అలాగే విదేశీ ఫిల్మ్ యూనిట్ దిగుమతి చేసుకున్న ఫిల్మ్ ఎక్విప్మెంట్, విదేశాల నుంచి మనం తెచ్చుకునేటువంటి కెమెరాలు కానీ, షూటింగ్ లో ఉపయోగించేటువంటి అనేక రకమైన వస్తువులు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని ధరలు కూడా ఇక పెరుగుతాయి. అలాగే విదేశీ పర్యాటక ప్యాకేజీలు, మనం ఇతర దేశాలకు ఏదైనా పర్యాటక ప్రదేశానికి చూడడానికి వెళ్ళినా, లేకుంటే కాలక్షేపానికి కొద్ది రోజులు అక్కడికి ఒకేషన్కి వెళ్ళాలనుకుంటా కూడా దీని మీద ఉండేటువంటి ఛార్జెస్ ఇక నుంచి తగ్గుతాయి. అలాగే జూ దిగుమతి చేసుకునేటువంటి జంతువులు, పక్షులు, జూలోకి తెచ్చుకున్నటువంటి ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి జంతువులకు కూడా భారీగా ధరలు పెరుగుతాయి ఇక నుంచి. అలాగే ఇక మెడిసిన్స్ కి సంబంధించి వస్తే, చాలా నిన్న బడ్జెట్ లో అత్యంత కీలకంగా ప్రస్తావించినటువంటి అంశం ఇదే. మెడిసిన్స్ కి సంబంధించి 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, 7 అరుదైనటువంటి వ్యాధులు ఔషధాలు, ఆహారం, వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునేటువంటి ఔషధాలు, ఇవన్నీ కూడా భారీగా రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే అమోనియం ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్, ఫెర్టిలైజర్, నాఫ్తా, పొటాషియం హైడ్రో కార్పెట్, కాస్టర్ ఆయిల్ కేక్, వీటి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇక్కడ నుంచి తగ్గేటివి పెరిగేటివి ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత మనకు కనిపించేటువంటి విషయం. మనకు మెయిన్ గా ఉపయోగపడేది ఏంటంటే, అందరి సామాన్యులకు విదేశీ విద్య, పిల్లలందరినీ బయటికి వెళ్ళి చదివించుకోవాలనుకుంటారు కాబట్టి బయటకు వెళ్ళి చదువుకునేటువంటి వారికి మంచి రాయితీలు కల్పిస్తుంది. ఇతర దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు ఒకేషన్కి వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మైక్రోవేవ్కి సంబంధించినవి, లెదర్ ఉత్పత్తులు కూడా ఉపయోగపడేటువంటి అంశం, ఇది కూడా భారీగా తగ్గుతాయి. క్రీడా వస్తువులు, పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులన్నిటి కూడా ఇక నుంచి తగ్గేటువంటి అవకాశం ఉంది. సోలార్ గ్లాస్ తయారీలో వాడి ముడి పదార్థాలు అవన్నీ కూడా భవిష్యత్ అంతా సోలార్ అంటున్నారు కాబట్టి వాటికి కూడా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. మెడిసిన్స్కి సంబంధించి కూడా భారీగా ఈ యొక్క ధరలు తగ్గుతున్నాయి. సో ఇది బడ్జెట్ తర్వాత సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు మనకు ప్రధానంగా చాలా అంశాలు దాంట్లో ఉంటాయి. మన అన్ని ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడేటువంటి విషయాలకు సంబంధించి వస్తే ఇవి ఏ ధరలు తగ్గుతాయి, ఏ ధరలు పెరుగుతాయి, అవి మనకు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది ఈ లిస్టులో మనం చూసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది. ముఖ్యంగా విదేశీ విద్య, సోలార్ ప్యానల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఓవెన్ సంబంధించినవి కానీ, అలాగే మెడిసిన్స్ సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు సామాన్య మధ్య తరగతి ప్రజలకు చాలా వరకు ఈ యొక్క బడ్జెట్ తర్వాత భారీగా తగ్గుతాయని చెప్పొచ్చు. అలాగే
విదేశాలకు కొంత మధ్యతరగతి సెటిల్ అయినటువంటి వారు అకేషన్ కోసం లేకుంటే అప్పుడప్పుడు సేద తీరడం కోసం విదేశాలకు టూర్లకు వెళ్ళేటువంటి వారికి కూడా కొంత గతంతో పోలిస్తే కొంత మేరకు బడ్జెట్ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మనం పెట్టేటువంటి ఖర్చు విమాన ఛార్జెస్ కానీ ఇతర ఛార్జెస్ అన్ని కూడా ప్యాకేజెస్ అన్ని కూడా సర్ ఛార్జెస్ అన్ని కూడా దీని మీద తగ్గుతాయి. అవి కూడా కొంత మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ బడ్జెట్ తర్వాత వస్తువులు ఏదైతే పెరుగుతాయో ఏదైతే తగ్గుతాయో దానికి సంబంధించినటువంటి వివరాలు.